తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాల నుండి ఇప్పుడు 178కి మారబోతా ఉన్నాయి. తెలంగాణలో పెరగబోతున్నటువంటి అసెంబ్లీ సీట్లలో కావచ్చు, ముఖ్యంగా జిల్లాల వారీగా 33 జిల్లాల వారీగా మనం చూసుకున్నప్పుడు మొత్తం డాటాను విశ్లేషిస్తూ ఉంటే అంటే ప్రాబబుల్స్ ఎక్కడెక్కడ ఎన్ని పెరగబోతున్నాయి చూస్తే ముఖ్యంగా సిరిసిల్ల జిల్లాకు సంబంధించి కొంచెం ఆసక్తికరమైనటువంటి విషయం అయితే కనపడతా ఉంది. ఎందుకు అనంటే సిరిసిల్లలో ప్రస్తుతం 2 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రెండింటిలో ఒకటి సిరిసిల్ల నియోజకవర్గం కాగా 2 వేములవాడ నియోజకవర్గం. ఈ 2 కూడా జనరల్ స్థానాలుగా ఉన్నాయి. సో ఈ 2 నియోజకవర్గాలకు తోడు సిరిసిల్ల జిల్లాలో మరొక నియోజకవర్గం రాబోతా ఉంది. ఈ జిల్లాలకు సంబంధించినటువంటి ఏదైతే కొత్త జిల్లాల్లో ఉన్నటువంటి పాపులేషన్ ఆధారంగా ఈ నియోజకవర్గాల పెంపు అనేది కనపడతా ఉంది. అయితే ఈ 2 అసెంబ్లీ స్థానాలకు తోడు మరో అసెంబ్లీ స్థానం కూడా రాబోతా ఉంది. అయితే ఈసారి అంటే వచ్చే ఎన్నికల నాటి నుంచి మహిళా రిజర్వేషన్లు కూడా రాబోతా ఉన్నాయి. కాబట్టి మహిళా రిజర్వేషన్లు కనుక మనం గమనించినట్టయితే సిరిసిల్ల నియోజకవర్గంలో మొత్తం 3 స్థానాలు, ఒకటి సిరిసిల్ల, 2 వేములవాడతో పాటు మరొక అసెంబ్లీ స్థానం రాబోతా ఉంది. అయితే ఆశ్చర్యకరంగా ఇక్కడ 3 స్థానాల్లో 3 రిజర్వేషన్లోకి వెళ్ళే అవకాశమే చాలా ఎక్కువగా కనపడుతోంది. 2 స్థానాలు ఉమెన్ రిజర్వేషన్కు వెళ్ళనుండగా ఒకటి ఎస్టీకి సంబంధించినటువంటి రిజర్వ్ కాబోతా ఉంది. సో సిరిసిల్ల నియోజకవర్గం, వేములవాడ నియోజకవర్గంతో పాటు మరో నియోజకవర్గం వస్తుంది. సిరిసిల్ల జిల్లాలో మొత్తం 3 నియోజకవర్గాలు వస్తాయి. 3ంటికి 3 రిజర్వ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ కొడుకుగా ఉండి సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేటీఆర్ ఇప్పుడు ఇదే కనుక ఫైనల్ అవుతే కనుక తన అసెంబ్లీ స్థానాన్ని వెకేట్ చేయాల్సి ఉంటుంది. మరో అసెంబ్లీ స్థానానికి వెతుక్కోవాల్సినటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. ఎందుకు అంటే సిరిసిల్ల, వేములవాడతో పాటు మరో నియోజకవర్గం వస్తాయి. కానీ 2 ఉమెన్కి రిజర్వేషన్కి వెళ్ళి ఒకటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్కి వెళ్ళిపోతే 3కి 3 రిజర్వేషన్లు వెళ్ళిపోతాయి. కాబట్టి సిరిసిల్ల జిల్లాలో తను మరో జిల్లాకి వెళ్ళిపోవాల్సినటువంటి అవకాశము అయితే తప్పేలా కనబడటం లేదు. అయితే కేటీఆర్ హైదరాబాద్కు సంబంధించి అంటే గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడి నుంచి అయినా నిలబడతారా, లేదు అంటే ఇంకెక్కడికైనా వెళ్తారనేది ఇప్పటికీ అప్రస్తుతమైనప్పటికీ కూడా కానీ అక్కడ మాత్రం రిజర్వేషన్ అయితే మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉండబోతున్నాయి. సిరిసిల్ల కూడా ఏదో ఒక రిజర్వేషన్కి అయితే వెళ్ళే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. మొత్తంగా కేటీఆర్ మరో జిల్లాకి, మరో నియోజకవర్గానికి వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది.